దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతా బాగున్నారా? సంతోషంగా ఉన్నారు? అందరూ నవ్వుదాం, దేవుని సన్నిధిలో ఆనందిద్దాం. మరొకసారి మీ సన్నిధిలో నిలబడి దేవుని వాక్యాన్ని అందించడానికి మీరు అవకాశం ఇచ్చిన సుజ్ఞానయ్య గారికి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శుభనామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 5వ కీర్తనల గ్రంథము 5వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము. నా రాజా, నా దేవా, నార్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల దేవా, దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క సన్నిధిలో చేరి ఇప్పటి వరకు నేను స్తుతించాం, ఘనపరిచాం, ఆరాధించాం, మహింపరిచాం. కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని, మాకు కావలసిన ఆత్మీయాహారం అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు యొక్క కీర్తన, అది పిల్లన గ్రోవితో పాడదగినది అని మనం చూస్తాం. అయితే ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ప్రభు వారిని దావీదు పిలుస్తూ ఉన్నాడు. యెహోవా, యెహోవా అని సంబోధిస్తున్నాడు. ఇక్కడ చెప్పి నా మాటలు చెవిని పెట్టుము, నా మాటలు చెవిని పెట్టుము. మరి ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తే ఆ క్రింద వచనాల్లో ఆయన ఇబ్బందుల్లో ఉన్నట్టుగా, ఆపదలో ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే నా మాటలను చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము. సాధారణంగా ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు ఏం చేస్తాం? వారిని పేరు పెట్టి పిలుస్తాం. లేకపోతే పిలిచిన తర్వాత వేరే వైపు తిరిగి మాట్లాడతామా? వారితో డైరెక్ట్గా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడి వారితో మనం సంభాషణ చేస్తాం. మరి ఈ సంభాషణ మరి చేసేటప్పుడు మరి సరిగా వినలేదనుకోండి, మీరు చెప్పేటప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వినలేగలా పక్క చూస్తున్నారనుకోండి, ఏమంటారు? నేను చెప్పేది వింటున్నావా అంట. మరి దావీదు కూడా నా మాట చెవియొగ్గుము, నా మాట చెవి మరి వినుము అని అంటున్నాడంటే దేవుడు వినలేడు వాడనా? కానీ వింటాడు. కానీ దావీదుకు తెలుసు ఆయన సర్వవ్యామి, సృష్టి అంతా ఆయన పని ఉంటుంది. ఏమో నేను చిన్నవాణ్ణి కదా, నా మాట వింటాడో విండా అని డౌటా అయి ఉండొచ్చు ప్రభువా, లేదా నా మాటే నువ్వు వినాలి. ఇంకొక కీర్తనలో అంటాడు, నువ్వే నా దిక్కు అంటాడు, నువ్వే నా దేవుడు అంటాడు. కాబట్టి నువ్వు నా మాట వినాలి, నా మాట వినాలి అంటూ ఆయన ఏమని పిలుస్తున్నాడు? యెహోవా అంటున్నాడు. తర్వాత చూస్తే ఇంకో విధంగా పిలుస్తున్నాడు ఆయన్ని. ఏమంటున్నాడు అక్కడ? నా రాజా. 2వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు అక్కడ? నా రాజా. ఏంటి రాజా అని పిలవడానికి? ముందు యెహోవా అని పిలిచాడు, ఇప్పుడు నా రాజా అంటే నా రాజు. ఇంతకీ రాజు అంటే ఎవరు? పరిపాలించేవాడు. మనకున్న దేశాన్ని పరిపాలించే రాజు. మరి మనకేం చేస్తాడు ఆయన? మనల్ని సంరక్షిస్తాడు, ఆపదలో ఆదుకుంటాడు, ఆహారం అందిస్తాడు,
మరి కష్టం వచ్చినప్పుడు తోడుగా ఉంటాడు. శత్రు దేశాలు మన మీదకి వచ్చినప్పుడు సైన్యాన్ని పంపి యుద్ధం చేస్తాడు. మరి మన దేశం తరపున సైన్యం యుద్ధం చేస్తే దేశం లోపల ఉన్న ప్రజలందరూ కూడా రక్షింపబడతారు. ఇక్కడ దేవుణ్ణి ఒక రాజుగా పోలుస్తున్నాడు. అంటే ఆయన పోషించేవాడుగా ఉన్నాడు. మరి మనల్ని భద్రతతో కాపాడే దేవుడుగా ఉన్నాడు. మరి మనం చాలా ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో మరి దేశ పరిస్థితులు చూస్తూ ఉంటే మనం సంరక్షించడానికి, దేశాన్ని సంరక్షించడానికి ఎవరున్నారు? సైనికులు ఉన్నారు. ప్రజల మధ్య విభేదాలు వచ్చినప్పుడు సంరక్షించడానికి, కాపాడడానికి పోలీసు వారు, కోర్టులు ఉన్నాయి. అలాగే మన అవసరాలు తీర్చడానికి మరి నీళ్లు సరఫరా చేయడానికి వారు ఉన్నారు. అలా ఆహారం నిల్వ ఉంచడానికి గోదాములు ఉన్నాయి. ఇలాగా మరి ఆహార భద్రత విషయంలో, అలాగే నీళ్లు లేకపోతే నీళ్లు పంపించడానికి, ఇవన్నీ కూడా ఎవరు చేయాల్సింది? ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం అనగానే ఎవరిక్కడ? రాజు. అంటే నాకు సమస్తము ఇది అన్ని కూడా సమకూర్చి అందించేవాడుగా ఉన్నావని రాజా అని పిలుస్తున్నాడు. మరి తర్వాత ఏమంటున్నాడు అక్కడ? నా దేవా, నా దేవుడవు. అంటే భూ సంబంధమైన రాజుతో పోలుస్తున్నాడు, పర సంబంధమైన దేవునితో పోలుస్తున్నాడు. అక్కడ నా దేవా అనే మాట చూస్తా ఉన్నప్పుడు, అక్కడ నా రాజా, నా దేవా అన్నప్పుడు ఈ నా అనే మాటలో చూస్తే పొసెసివ్నెస్, అంటే వారి మధ్యలో ఉన్న బంధాన్ని తెలియజేస్తూ ఉంది. దేవునికి దావీదుకి, లేదా ఒక వ్యక్తికి దేవునికి మధ్య. సాధారణంగా మీ పెన్ను కానీ, మీ వస్తువు కానీ, ఉంగరం పడిపోయింది అనుకోండి, ఎవరో తీశారంటే మీది ఏమంటారు? ఇది నా ఉంగరం, నా పెన్ను. అదే చిన్నపిల్లలు వస్తూ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మమ్మీ డాడీ, ఈ డాడీ మా డాడీ అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? మా మమ్మీ, మా డాడీ అని ఆ యొక్క ప్రేమను, ఆ బంధాన్ని వాళ్ళు తెలియపుచ్చుతారు. ఇక్కడ కూడా ఒక చంటి బిడ్డ తల్లిదండ్రుల విషయంలో, ఒక వస్తువు విషయంలో, ఒక ఇల్లు నాది అంటే ఇది నా ఇల్లు. ఎవరైనా వస్తున్నారనుకోండి, మా ఇంట్లోకి వస్తామేంటి? నా ఇల్లు అంటే దానిలోకి నాకు సంబంధం ఉంది, దాంట్లో నాకు హక్కు ఉంది. అలాగే ఇక్కడ నా రాజా, తర్వాత నా దేవా. ఈ మాటలో చూస్తున్నప్పుడు దేవునితో ఉన్న ప్రతిదినము, అనుదిన సంబంధాన్ని తెలియజేస్తూ ఉంది. అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు, 2-3 ఉంటారు. దాంట్లో ముఖ్యమైన ఫ్రెండ్ ఏమంటారు మీరు? నా స్నేహితుడు, నా ఫ్రెండ్ అండి, నా క్లోజ్ ఫ్రెండ్, నా బెస్టీ అని అంటారు యవనస్తులు అయితే. దినాల్లో లేటెస్ట్గా ఏమంటున్నారు? ఫ్రెండ్ అంటలేదు, ఏమంటున్నారు? బెస్టీ. ఫ్రెండ్ మానిపోయి బెస్ట్ ఫ్రెండ్ని షార్ట్ ఫామ్లో మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పింది నువ్వు చెప్పినా వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పినా, మీ బెస్టీ చెప్పింది వింటారు. మీకు ఇష్టమైన వారు ఏది చెప్పినా చేస్తారు కదా. అలాగే దేవుడు ఇక్కడ ఇద్దరి సంబంధం, దావీదు దేవునికి సంబంధం ఏంటి? ఇద్దరి మధ్యన మంచి రిలేషన్ ఉంది, స్నేహబంధం ఉంది. ఎందుకని ఆ స్నేహబంధాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటే, నా రాజా, నా దేవా, యెహోవా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు మరి దావీదు తన జీవితంలో ఎన్నోసార్లు సహాయం చేశాడు. ఆయన మరి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, మందను కాస్తా ఉన్నప్పుడు, మరి తోడేళ్ళు, సింహాలు మరి అక్కడికి వచ్చినప్పుడు, వాళ్ళు ఎలుగుబంట్లు వచ్చినప్పుడు, ఆ మందను కాచేవాడుగా, ఒక గొర్రెల కాపరిగా ప్రపంచానికి దూరంగా ఉండేవాడు. దాని ప్రపంచం ఏంటి? పశువులే, ఆ గొర్రెలే. మరి కానీ ఆ గొర్రెల్ని సంరక్షించాల్సిన బాధ్యత తన మీద ఉంది. ఏం చేశాడు ఆయన? అవి వచ్చినప్పుడు ఆ సింహాల నోట్లో పడిన గొర్రె పిల్లల్ని, లేదా తోడేళ్ళు పట్టుకున్న నోట్లో ఉన్న ఆ గొర్రె పిల్లల్ని విడిపించాడు ప్రాణం పోకుండా. అంటే ఎంత ధైర్యం ఉండాలి! యెహోవా మీద ఆధారపడి ఆ మృగాల నోట్లో ఉన్న గొర్రె పిల్లల్ని సంరక్షించాడు. ఇది నాన్న మరి పశువుల కాపర్ల మధ్యలోకి సింహం వస్తే ఆయన ఏం చేస్తాడు? పారిపోతాడు. కానీ తనకు అప్పగించిన బాధ్యత చూస్తే ఒక సంరక్షకుడిగా ఉంటూ
తనకున్న బాధ్యతలో దేవుడు ఏం చేశాడు? డైరెక్ట్గా తనకి సహాయం చేసినట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడు. మరి మీ ఇంటి దగ్గర మరి మీరు చేపలు చేస్తూ ఉంటారు, ఎక్కువ స్త్రీలు ఉన్నారు ఇక్కడ కదా. పిల్లి కానీ కుక్క కానీ మీ ఇంటి దగ్గర మాంసం ముక్క కానీ చేప ముక్క పట్టుకెళ్ళిపోతే దాని నోట్లో తీసుకురాగలరా మీరు? సొంత యజమాని మరి తన కుక్క తింటా ఉన్నప్పుడు తన నోట్లో యజమాని కూడా దాంట్లో ఉన్న ఆహారాన్ని తీయలేడు, తన యజమాని మీద తిరగబడుతుందట. కానీ అడవి మృగం నోట్లో ఉన్న గొర్రె పిల్లను దావీదు రక్షించాడు. అంటే దేవుడు తనకి సహాయం చేశాడు. అందుకనే మరి కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నా మాట చెవియొగ్గుము అంటే ప్రార్థన అనగానే మనం దేవునితో మాట్లాడడం. నా మాట చెవియొగ్గుము, నా ధ్యానము మీద లక్ష్యము. నేను ఏ ధ్యానం చేస్తున్నాను, ఏ విషయాలైతే నేను నీకు ప్రార్థన చేస్తున్నానో, ఏ విషయాలైతే నీకు మొర్ర పెడుతున్నానో, ఏ విషయాలైతే నాలో ఉన్నాయో, ఏ విషయాల గురించి నేను విజ్ఞాపన చేస్తున్నానో దాని మీద లక్ష్యం ఉంచయ్యా అని చెప్తూ తర్వాత 2వ వచనం, రాజా నా దేవా అంటూ నా ఆర్తధ్వని ఆలకించుము. నా ఆర్తధ్వని, ఆర్తధ్వని అంటే ప్రమాదంలో ఉండే పరిస్థితుల్లో ఉండే వేసే కేక. మీరు జారి పడ్డారనుకోండి, ఏమని కేకేస్తారు? మీరు ఎక్కడైనా పడితే నాన్న అని పిలుస్తారా, అమ్మ అని పిలుస్తారు? అమ్మ అని పిలుస్తారు. చిన్నప్పుడు మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద పిడుగులు శబ్దాలు, పెద్ద పెద్ద శబ్దాలతో వచ్చినప్పుడు ఎవరిని పట్టుకున్నారు మీరు? అమ్మ పక్కకు వెళ్ళి నాన్న పక్కకు వెళ్ళి పట్టుకున్నారు. ప్రమాదం వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు మనం ఎక్కడుంటాం? తల్లిదండ్రులకు వెళతాం. ఇక్కడ నువ్వే నా దిక్కు అంటూ నా ఆర్తధ్వని, ఇబ్బందుల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను అంటూ నా ఆర్తధ్వని ఆలకించుము. ఇంకెవరిని ప్రార్థిస్తున్నాడు? నిన్నే, నిన్నే, నాకు ఇంకెవరూ లేరు, నిన్నే ప్రార్థిస్తున్నాను. ఇక్కడ గట్టిగా మనం చూస్తే నిన్నే, నాకు నువ్వు తప్ప ఎవరు లేరు, నా రాజువు, నా దేవుడవు, యెహోవావు అని పిలుస్తూ నిన్నే. ఇంకా నేను ఎవరిని రెండో వ్యక్తిని అడగట్లేదు. వాక్యంలో చూస్తాం, మనుషులను నమ్ముకుడు కంటే యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు నిన్నే ప్రార్థన చేస్తున్నాను అనే విషయాన్ని చూస్తున్నాం. 3వ వచనానికి వస్తే మళ్ళీ యెహోవా అని పిలుస్తూ ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. మరి ఇది రాత్రి ప్రార్థన అనుకుంటున్నాను నేను. ఉదయమున నా కంఠస్వరము వినబడు. ఉదయం లెగ్గానే మీ కంఠస్వరం ఎవరికి వినబడాలి? కొందరు ఉదయం మంచం మీద లెగ్గానే కేకలేస్తూ ఉంటారు, లేదా కొందరు మరి స్త్రీలు అయితే ఉదయం లెగ్గానే ఇంటి పనుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నీవు మేలుకోగానే, కళ్ళు తెరవగానే తెల్లవారింది, దేవా నన్ను బ్రతికించావయ్యా, స్తోత్రాలు చెప్పాలి. నిజమే, నిద్రలో ఎంతమంది చనిపోతా ఉన్నారు ఈ దినాల్లో. నన్ను బ్రతికించావయ్యా, రాత్రంతా నేనేమయ్యానో తెలియదు. 10 గంటలు పడుకున్నావు, 12 గంటలు పడుకున్నావు, కానీ ఉదయం లేచేటప్పటికి 5 అయినప్పటికీ నీకు అలారం వినబడినా, లేదా 5 అయినప్పుడు కోడికొత్త వినబడినా నేను బ్రతికే ఉన్నాను, వెంటనే దేవుని స్తుతించాలి. కానీ దినాన్ని మనం ఏం చేస్తాం? పక్కనున్న ఫోన్ తీసుకుని ఎవరెవరు మిడ్ నైట్ SMS పెట్టారో, ఏం మెసేజ్లు వచ్చే వెంటనే నెట్ ఆన్ చేసి లేదా ఫోన్ చూస్తాం. నో, వెంటనే మరి మంచము ప్రక్కనే వీలైతే మోకరించండి, దేవుని ప్రార్థించగలగాలి. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుంతును. ఆయన మరి ఉదయం చేసే ప్రార్థన కొరకు రాత్రే ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన అంశాలు రాసుకుంటా ఉన్నాడు. మీకు ఏదైనా అలవాటు ఉందా ప్రార్థన అంశాలు రాసుకోవడం? ప్రార్థన అంశాలు రాసుకోవడం, ప్రార్థన ఏం ప్రార్థన చేయాలి ఉదయం లెగ్గానే మనకు అలవాటు ఏంటి? ప్రార్థన చేయమనగానే ఏమని ప్రార్థన చేస్తాం? నాకు కావాలి, ఇచ్చే, తెచ్చే, చేసే. అంటే ఏం చేసేయాలా? పెళ్లి చేసే, కట్టే, ఇల్లు కట్టే, ఉద్యోగం ఇచ్చే, తర్వాత ఏం ఇచ్చేయాలా? మంచి మార్కులు ఇచ్చే, చదవకపోయినా సరే. ఇవన్నీ కూడా యవనస్తులు చివరిలో వచ్చి ఆ పెన్ను పట్టుకుని ప్రార్థన చేయమంటా ఉన్నారు.
పెన్నుకు ప్రార్థన చేస్తే విగ్రహం అయిపోతుంది దినాల్లో. హాల్ టికెట్ తీసుకొచ్చి దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. హాల్ టికెట్ ప్రార్థన చేస్తే అయిపోతుందా? చదవకుండా, నీలో జ్ఞానం లేకుండా చేయొచ్చు, ప్రార్థన చేయట్లేదు. మరి ఇటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. మరి హాల్ టికెట్, పెన్ను అయ్యగారితో తీసుకొచ్చి ప్రార్థన చేయించవచ్చు, కానీ ఆ బైబిల్లో పెట్టేసి తల కింద పెట్టేసి దాన్ని హాల్ టికెట్ని దేవుడే పాస్ చేస్తాడు కాదు. నువ్వు చదవకుండా, సిద్ధపాటు లేకుండా నువ్వు రాయలేవు. యవనస్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సిద్ధపడాలి. పరీక్షలు సిద్ధపాటు ఉండాలి, ప్రతిదానికి సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేం. ఏదైనా ప్రయాణం చేయాలంటే ఒక 3 రోజులు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం చేయాలి? ముందు రోజు రాత్రి నుంచే బట్టలు బ్యాగ్ చదురుకోవాలి కదా. మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను మీతో కదా. అమ్మలు ఉదయం ఇడ్లీ వేయాలంటే ఎప్పుడు నానబెట్టాలి మీరు? పప్పు ముందు రోజు నానబెట్టి రేపు ఉదయానికి సిద్ధపరచాలి. అలాగే మీ ప్రార్థన ఎప్పుడైనా సిద్ధపరిచారా? దావీదు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన అంశాలు. మరి చూస్తే మరి ఆ ప్రార్థన చేయడానికి ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ఒకటి, చదవడం వేరు. 2 రకాలుగా మనం చూడొచ్చు. ధ్యానము వేరు, చదవడం వేరు. బైబిల్ స్టడీ వేరు, మెడిటేషన్ వేరు. ఇక్కడ ధ్యానము చేస్తున్నాడు. మరి చదవడం అంటే బైబిల్ చదవడం, బైబిల్ స్టడీ అంటే ఒక అధ్యాయాన్ని తీసుకోవడం, లేదా ఒక పుస్తకాన్ని తీసుకోవడం, ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, ఎక్కడ రాశారు, ఎటువంటి పరిస్థితుల్లో రాశారు, ఈ మాట ప్రభువారు ఎందుకు ఉపయోగించారు, అవన్నీ కూడా సందర్భాన్ని బట్టి మనం చూసుకుంటే దాన్ని బైబిల్ స్టడీ. బైబిల్ యొక్క ధ్యానము అంటే ఒక పేరా తీసుకోవడం, ఒక 5 వచనాలు లేదా ఒక పెద్ద వచనం తీసుకొని, ప్రభువా ఈ వచనం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నావు, ఈ వచనంలో నాకేమైనా మంచి జరుగుద్దా, ఈ వచనం ద్వారా నాకేమైనా ఆశీర్వాదం కలుగుతుందా, ప్రభువా ఈ వచనం ద్వారా నన్ను ఏమైనా హెచ్చరిస్తున్నావా, ప్రభువా ఈ వచనంలో, ఈ వాక్యంలో, ఈ 4 వాక్యాల్లో 5 వాక్యాల్లో నాతో ఏమైనా సలహా ఇస్తున్నావా, నన్ను సరిచేయడానికి ఏమైనా హెచ్చరిక ఉందా? ఈ విధంగా దాన్ని పరిశీలన చేయడమే ధ్యానం. ఆ యొక్క పరిశీలనలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ కొన్ని అంశాలు ఉంటాయి. ఓ, ఈ అంశంలో నేను సరిగా లేను, ఈ అంశంలో నేను సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దేవుడు నన్ను ఆస్వాదిస్తానన్నాడు. దాంట్లో వాగ్దానం ఉంటుంది ఆ ధ్యానంలో. అయితే వాగ్దానం ఉచితంగా రాదు. నీ యొక్క వాగ్దానం చేసే ఆశీర్వాదాలన్నీ కూడా ఉచితంగా రావు. ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉచితంగా, ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడే, ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడే. కానీ రక్షణ మాత్రం ఉచితమే, ఫ్రీ. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అది మాత్రం ఫ్రీ. కానీ ఆశీర్వాదం ఫ్రీ కాదు. ఇది నాన్న మరి బాప్తిసం పొందాను, నేను మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతానంటే కుదరదు. ముందు దేవుని మాట ప్రకారంగా జీవించగలగాలి. మరి ఈ యొక్క ధ్యానం చేయడానికి దావీదు మరి ఉదయకాలం ప్రార్థనకి రాత్రే సిద్ధపాటు చేస్తాడు. ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? ఆయన మీకు అందరికీ తెలిసే కదా. 7 సార్లు ప్రార్థన చేయడానికి ఎన్ని ప్రార్థన అంశాలు రాసుకోవాలి ఆయన? కొందరు ప్రార్థన చేస్తూ ఉంటారు, అరిగిపోయిన రికార్డులాగా అవే అంశాలు వస్తూ ఉంటాయి, కొత్త అంశాలు రావు. కొత్త అంశాలు రావాలి, ప్రార్థన అంశాలు రావాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, ప్రపంచ పరిస్థితులను చూడాలి, వార్తలు చూడాలి, వార్తాపత్రికలు చదవాలి. దాని ద్వారా అనేకుల కొరకు మనం ప్రార్థన చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. మరి ఈ యొక్క ప్రార్థన చేయడానికి ఇక్కడ కొన్ని అంశాలు ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ 4వ వచనం చూస్తే, నీవు దుష్టత్వము చూచి ఆనందించు దేవుడవు కాదు, చెడుతనము నీకు యొద్ద చోటు లేదు. ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతాడు, ఏ అంశాన్ని మనం చేర్చుకోవచ్చు? ఈ 4వ వచనం ద్వారా ధ్యానం చేస్తే ఏ విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? ఆయనకి ఏమి ఇష్టం లేదు? దుష్టత్వము, చెడుతనము. అయితే నేను దుష్టత్వంలో ఉన్నానా? హృదయ పరిశీలన ధ్యానం చేసుకుంటే నేను దుష్టత్వంలో ఉన్నానా, లేదా చెడులో ఉన్నానా, చెడ్డ క్రియల్లో ఉన్నానా, అబద్ధాల్లో ఉన్నానా, ఇంకా అవినీతిలో ఉన్నానా అని మనకు మనం
ఎనలైజేషన్ అంటే వివరించుకుని ఒక పేపర్ తీసుకుని దుష్టత్వం నాలో ఉందా రవ్వా ఒకసారి చెప్పవా, కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే ఏమొస్తాయి? మన బుద్ధులన్నీ కూడా వచ్చేస్తాయి. అసూయ, ద్వేషము, కుళ్ళు బుద్ధి ఇవన్నీ కూడా చేస్తాయి. మనకి చెడు బుద్ధులు ఉంటాయి కొన్ని కదా, చెడు బుద్ధులు, పక్కింటి వాళ్ళని తిట్టడం, బూతులు మాట్లాడడం, పక్కన ఉన్న జాంకాయలు కోసేసుకోవడం, ఎవరి వస్తువులను తీసేసుకోవడం, ఇవన్నీ కూడా చెడు బుద్ధులు ఉంటాయి. అవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇతరులను తిట్టడం, ఇతరుల మీద లేనిపోయిన మాటలు, ఇవన్నీ కూడా అప్పుడు ఏమో చాలా అంశాలు వస్తాయి. అప్పుడే నా గురించి రాసేసుకోవడం, ఒక సిద్ధపాటు, ప్రభు దీని గురించి మనం ప్రార్థన చేయాలి. నా తర్వాత వచనం చూస్తే 5వ వచనాన్ని చెప్తున్నాడు. దాంట్లో కొంత అంశాలు కూడా మనం రాసుకోవచ్చు. ఏమంటున్నాడు అక్కడ? డాంబికులు నీ సన్నిధి నిలవలేరు, పాపం చేయవారు నీకు అసహ్యులు. డాంబికులు అంటే తెలుసా మీకు? గొప్పలు చెప్పుకునేవాడు. ఇంకా మీకు అలవాటైన భాష ఏంటి? ఎవరో అంటున్నారు ఇక్కడ, ఎవరంటున్నారు? డబ్బా కొట్టుకుంటున్నాడు అంటున్నారు కదా. అంటే మనం గొప్పలు చెప్పుకుంటాడు, వాడు చేసేది ఏమి ఉండదు కదా. అది కూడా దేవుడికి ఇష్టం కాదు. నేను చాలా గొప్పవాడిని అంటాడు, నా జేబులో రూపాయి లేకపోయినా 1000 రూపాయలు అన్నట్టుగా నేను గొప్పలు చెప్పుకుంటానేమో. లేదా ఇంకా రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. డాంబికులు ఇష్టము పడరు, దేవుడికి ఇష్టము కాదు. మరి అలాగనే ఇంకెవరు ఇష్టం కాదట? ఎవరికి? పాపము చేయవారు నీకు అసహ్యులు. ఈ ప్రపంచంలో అసహ్యమైన ఏదైనా ఉందా? దేన్ని అసహించుకుంటారు? మన శరీరంలోంచి వచ్చే ద్రవాలన్నీ కూడా, పదార్థాలన్నీ కూడా ఎవరికైనా ఇష్టపడతారండి? ముక్కులోంచి కారినా, నోట్లోంచి వచ్చినా, మనం విసర్జన చేసిన వస్తువులు ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. ఆ విధంగా చూస్తాడట పాపుల్ని దేవుడు. కానీ అంత అసహ్యమైన వారి కొరకే క్రీస్తు ప్రభు వారి లోకానికి, ఎంత అసహ్యంగా ఉన్నామో పాపం చేసి, క్రీస్తు ప్రభు వారు శిలువపైన చూస్తే రక్తం కారిపోయి చాలా మరి ఎలా కనపడతారంటే, మన పాపాలన్నీ ఆయన మీద వేసి పెడితే అసహ్యంగానే ఉన్నాడు ఆయన. కానీ మనం పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన మన కొరకు శిలువపైన మరణించాడు. పాపులు ఆయనకి మనం అసహ్యంగా ఉండడం, ఒకసారి చెప్పాను గతంలో కదా, మన బిడ్డ మురికిలో పడిపోతే ఎత్తుకుంటామా? అసహ్యంగా ఉంటాడు వాడు. చిన్న బిడ్డలు కొందరు జలుబు చేసిందనుకో, వాడు ముక్కు ఎలా కరుతుంది? ముద్దు పెట్టుకుంటాం వాడిని. తల్లి ముద్దు పెట్టుకుంటుందేమో కానీ పక్కింటి వారు ముద్దు పెట్టుకోగలరా? నీ బిడ్డ జలుబుతో చీముడు కారుతా ఉన్నప్పుడు ఇష్టపడతారా? ఇష్టపడమే. చీముడు తుడుచుకోరా, శుభ్రపడరా, అప్పుడే వాడిని ఎత్తుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు పాపం చేసేవారిని ఆ విధంగా చూస్తూ ఉన్నాడు, బురదలో ఉన్న వ్యక్తిగా చూస్తూ ఉన్నాడు, అసహ్యంగా ఉంది. కానీ ఆ బురదలోంచి కడగడానికి మనల్ని కూడా పవిత్రులుగా అయినా తీసుకొచ్చాడు. అయితే పాపుల కొరకు ఒక మెడిటేషన్ దీంట్లో ఏముంది? అక్కడ నేను డంబంగా ప్రవర్తిస్తున్నానా? ఒక వ్యక్తిగత పరిశీలన. రెండవది, పాపం చేస్తున్నానా? వ్యక్తిగత పరిశీలన. దీనిలో మరి పాపం చేస్తే ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి, మొర్ర పెట్టాలి. ఒక ప్రార్థన అంశం, ప్రభువా ఈ విషయంలో నేను అబద్ధం ఆడుతున్నాను, నాలో కొన్ని చెడు లక్షణాలు ఉన్నాయి, రాసుకోవడం. తర్వాత 6వది, అబద్ధమాడు వారిని నశింపచేయదు. మళ్ళీ మన సబ్జెక్ట్ వచ్చింది 2019 నుంచి నేను చెప్తూనే కదా. అబద్ధం ఆడేవారిని ఎక్కడ నశించిపోతారు? ఎలా నశించిపోతారు? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. ఎన్నో నెంబర్ అండి? 8వ నెంబర్. బాగా గుర్తుంది కదా. అబద్ధం ఆడగానే మీ కళ్ళ ముందు ఏం కావాలి? అగ్నిగుండంలో పడే వ్యక్తిలో 8. అంతే. కాబట్టి ఈ విషయంలో నేను చర్చించే విషయం లేదు, మీకు అందరికీ ఈ విషయం బాగా తెలుసు. నశింప చేయదు. కానీ ఇప్పటికీ అబద్ధం ఆడుతూ ఉంటే మనం నశించే వారం కాదు. ఎందుకంటే క్రీస్తులో కడగబడిన వారు. ఆయన నశింప చేయడానికి ఆయన ఈ లోకానికి రాలేదు, మనల్ని బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు. తర్వాత చూస్తే అదే వచనంలో 6వ వచనంలో, కపటము చూపి నరహత్య జరిగించే వారు యెహోవాకు అసహ్యులు. అయితే ఎవరైనా కపటంగా మాట్లాడుతున్నారేమో, నీ స్నేహితులు, బంధువులు, ఈ ప్రపంచంలో నీ చుట్టుపక్కల వారందరి కొరకు కపటం చూపి నరహత్య చేస్తున్నారు, చంపుతున్నారు, మరి రేప్ చేస్తున్నారు, మనుషులు దోచుకుంటున్నారు, కిడ్నాప్ చేస్తూ ఉన్నారు, మరి రకరకాల నేరాలు చేస్తూ ఉన్నారు.
మోసం చేస్తూ ఉన్నారు. దినాన్న మరి ధనాన్ని మోసం చేస్తూ ఉన్నారు. ఈ చిట్ ఫండ్స్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు మోసం ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆ ధనాన్ని తీసుకుని మోసం చేస్తూ ఉన్నారు. ఇటువంటి కపటము ఉన్నవారు అసహ్యులు. వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రభువా, మా దేశంలో కపటం కలిగిన వారు ఉండకూడదు, మా ఊర్లో ఉండకూడదు అని మీరేం చేయాలి? ప్రార్థన సర్దుబాటు చేసుకోవాలి. చూడు ఎన్ని పాయింట్లు వచ్చేస్తాయి. నువ్వు పేపర్ తీసుకుని రాసుకోండి. మీరు ప్రార్థన చేయడానికి ఎన్ని అంశాలు వస్తాయో. కాబట్టి మరి అయితే మరి ఏమంటున్నాడు అయితే దావీదు, నేనైతే నీ కృపాతిశయం బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నేను ఆరాధిస్తాను, నేను స్తుతిస్తాను, నీ సన్నిధికి వస్తాను మరి అని చెప్తూ మరి అయితే తన యొక్క వ్యక్తిగతంగా కొన్ని రిక్వెస్ట్ చేసుకున్నాడు. 8వ వచనంలో ఏమంటున్నాడు చూస్తే, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నిత్యానుసారంగా నన్ను నడిపింపుము, నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచు. ఇక్కడ మరి ఎవరైనా నాకు శత్రువులు ఉన్నారేమో, లేదా నా కొరకు నన్ను చంపడానికి కానీ, నన్ను ఇబ్బంది పెట్టేవారు కానీ, నన్ను బాధ పెట్టేవారు కానీ, నన్ను హింసించేవారు కానీ ఎవరైనా ఉంటే వారిని బట్టి నిత్యానుసారంగా నన్ను నీతి మార్గంలో నడిపించు, నీ మార్గం నాకు స్పష్టంగా నడిపించు. ఆయన మార్గం ఏమన్నాడు? ఆయన ప్రభువారు ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవం. ఆయన మార్గము సత్యము, జీవ మార్గంలో నడిపించు. అయితే ఎవరైతే నా మీద శత్రువులుగా ఉన్నారో వారు ఎలా ఉన్నారు? ఈ ప్రపంచంలో ఎలా ఉన్నారంటే 9వ వచనం, వారి నోట యథార్థత లేదు. ఇది ఒక అంశం. యథార్థ లేని వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అడిగేస్తే 66 అబద్ధాలు ఆడేసే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఉన్నాం కదా. యథార్థత లేని జీవితం, అవునంటే అవును, కాదంటే కాదు అనే జీవితం. ఎన్నో మరి దాపరికాలు మనలో ఉంటా ఉన్నాయి. ఎన్నో కొన్ని తెలియని విషయాలు మనం కప్పిపెట్టేస్తూ ఉన్నాం. మరి ఆ విషయాలు మనం దేవుని దృష్టిలో, ప్రభువా ఈ విషయాన్ని నేను దాచేశానే, ఎవరికి తెలియకుండా ఈ పొరపాటు చేసి నేను ఎవరికి తెలియదు అనుకుంటున్నాము కానీ దేవునికి తెలుసు. అలాగే మరి యథార్థత లేదు ఇతరుల గురించి కూడా. ప్రపంచంలో ఉన్న పరిస్థితి, ఈ దినాన్ని మనం ఎలక్షన్ చూస్తూ ఉన్నాం కదా, ఎన్ని హామీలు వస్తారో అర్థం చేయండి. మంచి నాయకుడు, మంచి వ్యక్తి మరి రావడానికి మనం ప్రార్థన చేయాలి కదా. కాబట్టి ప్రభువారు మరి ఈ యొక్క ప్రభుత్వాలు నియమించేవాడు కూడా ఆయనే. అదొక విజ్ఞాపన. మనకి ఎలక్షన్స్ విషయంలో మనకు అనేక విజ్ఞాపన అంశాలు, చార్ట్లు కూడా వచ్చే ఏ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. మరి కాబట్టి మనం విజ్ఞాపన చేయడానికి మాకు ఒక మంచి రాజును, రాజా అన్నాడు కదా, ఒక ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని. కానీ రోమపత్రికలో చెడ్డ ప్రభుత్వము, చెడ్డ రాజు వచ్చినా సరే అతన్ని మీరేం చేయాలి? గౌరవించాలి, అతనికి లోబడాలి. ఎటువంటి పరిస్థితులు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మనం ఏం చేయాలి? ఆ ప్రభుత్వానికి లోబడాలి. కాబట్టి మరి చెడ్డ ప్రభుత్వం వచ్చినా, చెడ్డ రాజు వచ్చినా, మంచి రాజు వచ్చినా రాజును రాజులాగే గౌరవించాల్సిన పరిస్థితి మనలో ఉంది. మరి ఈ విధంగా మనం చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారు? వారి అంతరంగము నాశనకరమైన గుంట. మరి ఎప్పుడైనా మరి వారి హృదయం ఎప్పుడు వ్యక్తులను పాడు చేద్దామా, ఎప్పుడు వారిని నాశనం చేద్దామా అనే పరిస్థితుల్లో ఉంటారు. ఇది నాన్న ఉగ్రవాదుల యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే చాలా దారుణమైన పరిస్థితి. దేశాలను నాశనం చేయడానికి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడానికి చూస్తూ ఉంటారు. మరి కాబట్టి అంతరంగం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని పాడు చేసే గుణం కలిగిన వాడు, దేవుడికి ఇష్టలు కాదు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అటువంటి వ్యక్తులు మన మధ్య ఉంటే మరి ఇంకేమన్నాడు? వారి కంఠము, మరి వాళ్ళు మాట్లాడితే ఎప్పుడు దుర్గంధమే. అంటే చెడ్డ మాటలే వాళ్ళ నుంచి వస్తూ ఉంటాయి. నీ హృదయం మంచిగా ఉంటే నీ హృదయంలోంచి మంచి మాటలు వస్తాయి. నీ హృదయం చెడ్డగా ఉంటే, చెడులో ఉంటే చెడ్డ మాటలు వస్తూ ఉంటాయి. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. మరి మాట్లాడేటప్పుడు ఎప్పుడు బూతులు మాట్లాడుతూ ఉంటారు, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి అలాగనే అటువంటిది దేవుడికి ఇష్టం కాదు. దేవుని బిడ్డలైన వారు కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఇటువంటి వాటి విషయంలో, అయ్యో మాలో మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయో, వారి నాలుకతో, తర్వాత చూస్తే ఎలా ఉందట, వారు నాలుకతో
ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఇచ్చకమ్ములాడుదురు, అపహాస్యం చేస్తూ మాట్లాడతారు. దాంట్లో మరి డబుల్ మీనింగ్స్ ఉంటాయి. ఇది నాన్న ఎక్కువైపోయి కదా, ఒక మాటలు మాట్లాడితే ఎన్నో నానార్థాలు తీస్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దానికి ఆపోజిట్ మాట్లాడుతూ ఉన్నారు. అది అలవాటైపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మీడియా ద్వారా ప్రజలందరూ అదే మాట నేర్చుకుంటున్నారు, పిల్లలు కూడా అదే నేర్చుకుంటున్నారు. అరే బాబు అల్లరి చేయకురా అంటే మన ఒక కుర్రవాడు, చిన్న కుర్రాడు, ఈ బాక్స్ బద్దలైపోద్ది అన్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు వాడు? మీడియా ద్వారా నేర్చుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితి, ఆ మాటలు ఎక్కడొచ్చాయి? మనం చూస్తున్న మీడియా, టీవీ ద్వారా, మరి మూవీస్ ద్వారా, వాటి ద్వారా నేర్చుకుంటా ఉన్నారు. దేవుని వాక్యాన్ని మన బిడ్డలకి నేర్పించలేని పరిస్థితి. ఇదొక విజ్ఞాపన. మా బిడ్డలు మంచి మాటలు మాట్లాడాలి, మా యవన బిడ్డలు మంచిగా ఉండాలి. ఒక ప్రార్థన అంశం. యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, రాత్రులు ఏ సమయం చేస్తున్నారు, ఎంతసేపు మొబైల్లో గడుపుతున్నారు, ఏ ఛానల్స్ చూస్తున్నారు, ఏ వెబ్సైట్లో ఉన్నారు అనే విషయాన్ని మనకి విజ్ఞాపన తల్లిదండ్రులు పరిశీలనలో ఉంచాలి. ఫోన్ కొనిచ్చామని కాదు. కాబట్టి మరి ఇచ్చకమ్ములు ఆడుతున్నారు, ఇష్టానుసారంగా చాట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళైతే మాటలు రాశారు ఇక్కడ, అప్పుడు మాటలే ఉండేవి. ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు ఇచ్చకాలంటే ఏంటి? ఇప్పుడు చాట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అని మొదలవుతుంది, అక్కడి నుంచి ఏం తిన్నామని మొదలవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. సమయం చాట్స్ కాదు, ప్రభుతో చాట్ చేయండి. ప్రార్థన ద్వారా ప్రభుతో చాట్ చేయడానికి ఇష్టపడండి. మరి అలాగనే మనం చూస్తూ ఉన్నప్పుడు ఇంకా 10వ వచనం చూస్తే, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, అపరాధులుగా తీర్చుము. దేవునికి వ్యతిరేకంగా తిరగబడిన వారు ఈ దినాల్లో మనకు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇష్టపడిన వారు అనేకులు ప్రపంచంలో ఉన్నారు, మన భారతదేశంలోనూ కూడా ఉన్నారు. ఎందుకు ఇష్టపడరు చెప్పండి? యేసు ప్రభు అంటే ఎందుకు ఇష్టపడరు? ఆయన సత్యాన్ని బోధించాడు కాబట్టి. అసత్యంలో ఉన్న వారికి చాలా కష్టం. ఆయన అబద్ధం ఆడొద్దన్నాడు, నేరం చేయొద్దన్నాడు, లంచం పుచ్చుకోవద్దన్నాడు, మద్యపానం చేయొద్దన్నాడు, వ్యభిచారం చేయొద్దన్నాడు, దొంగతనం చేయొద్దన్నాడు, దోపిడీ చేయొద్దన్నాడు, కబ్జాలు చేయొద్దన్నాడు. ఎన్నున్నాయో ఇవన్నీ ప్రభువా చెప్పినాయి. ప్రస్తుతం ప్రజలందరూ ఏం చేస్తున్నారు? వీటిలోనే ఉన్నారు. కాబట్టి మరి సాధారణంగా అల్లరితో ఆటపాటలు చూడ